నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్. నేను రాజేశ్వరి. 2024 సంవత్సరానికి గాను భారత రత్నను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. బీహార్ దివంగత మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ కు భారత రత్న ఇస్తున్నట్లుగా అనౌన్స్ చేసింది. 2 సార్లు బీహార్ సీఎంగా పనిచేశారు కర్పూరి ఠాకూర్. శత జయంతి సందర్భంగా కర్పూరి ఠాకూర్ కు కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించింది. బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసిన నేతగా, జన నాయక్ గా, ఓబీసీ నేతగా గుర్తింపు పొందారు కర్పూరి ఠాకూర్. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పఠాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన్ని కలిశారు. పుష్పగుచ్చం అందించి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ అని, దీని వెనక ఎలాంటి రాజకీయం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పారు. కానీ పొలిటికల్ సర్కిల్స్ లో మాత్రం పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ధరణి కమిటీతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు. ధరణి సమస్యలపై తక్షణ పరిష్కారం కోసం ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక అందిస్తామని ధరణి కమిటీ తెలిపింది. ఈ నేపథ్యంలో మధ్యంతర నివేదికపై మంత్రితో కమిటీ చర్చిస్తోంది. బుధవారం 4 జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ సమావేశం కానుంది. క్షేత్రస్థాయిలో భూ సమస్యలపై కమిటీ ఆరా తీయనుంది. మంత్రికి కమిటీ మధ్యంతర నివేదిక అందివ్వనుంది. కమిటీ నివేదికపై మంత్రి పొంగులేటి సీఎం రేవంత్ తో చర్చించనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గాంధీభవన్లో నిర్వహించిన మేనిఫెస్టో కమిటీ మీటింగ్ లో హామీల అమలుపై రివ్యూ చేశామన్నారు. వచ్చే నెల నుంచి 200 యూనిట్ల లోపు కరెంటు ఉన్నవారికి ఉచిత విద్యుత్ హామీ నెరవేరబోతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు రాదని, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. తల తీసేసుకుంటా అన్న మీ నాయనకి ఇంకా తల ఉందా లేదా? బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ కడితే అల్లుడు బిడ్డ వచ్చే మంచాలకు సపరేట్ బెడ్రూమ్ అన్నావు, డైనింగ్ హాల్ అన్నావు, పెద్ద మొత్తం ఇంకా కళలు చూపించినావు. ఒక్క ఇల్లు కట్టలేదు ఊళ్ళల్లో, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నావు? మేము మాట్లాడాలంటే వాళ్ళకంటే నోరెక్కుంది. పార్లమెంట్లో 13-14 సీట్లు గెలుస్తాం. టీఆర్ఎస్ పార్టీకి ఛాన్సే లేదు. రెండోది ఒకటే చెప్తున్నా, తొందరపడకుని 47వ రోజు మా గవర్నమెంట్ 47 రోజుల కింద అంటే 120 ఏళ్ళు మీ దరిద్ర పాలన ఎట్లా భరించారు? 4 కోట్ల మంది. అందుకని ప్రజలకు చెప్తున్నా, ఇలాంటి పార్టీకి ఎక్కడ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ రాకుండా బుద్ధి చెప్పండి ప్రజలారా. కానీ సర్పంచులు కొనే అలవాటు ఉన్న ఈ దరిద్ర పార్టీ నాయకులు 6 నెలలు ఉంటుంది, 3 నెలలు ఉంటుంది, సంవత్సరం ఉంటుంది అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. అందుకు నేను చెప్పిన, మేమే ఆ పద్ధతిలో పోవాలంటే ఇప్పటికే ఆ పార్టీలా కేటీఆర్, హరీష్ తప్ప ఎవరు ఉండకపోతుంది అని మేము చేయం. మంచి పనులు చేస్తాం, 100 సీట్లు గెలిపించు. కోవట్ ఆపరేషన్ ఏం లేదు, కోవట్ కాదు. అందులో కడుపులో కత్తులు పెట్టుకొని హరీష్, సంతోష్, కేటీఆర్ ఎప్పుడే ఇన్సిడెంట్ జరుగుతుంది, ఎప్పుడు పొడుచుకుంటారో అర్థమవుతలేదు మాకు. అన్ని కోటలు అన్నం ఉన్నాయి. మా దాని అందరం మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక టీం లీడర్గా, టీం మెంబర్తో కష్టపడి పనిచేస్తున్నాం. తెలంగాణ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ కోసం అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖలపై రూపొందించిన ప్రతిపాదనలపై రివ్యూ చేశారు. ఈ సమావేశానికి మంత్రి కొండా సురేఖ, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎంపీ ఎన్నికలకు బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంటికి వెళ్లిన కేటీఆర్ గుత్తాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. నల్గొండ జిల్లా ఎంపీ స్థానంపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 2 స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డిని బరిలో నిలపాలన్న అంశంపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు పార్టీ శ్రేణులు మాట్లాడుకుంటున్నాయి. అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ కు కార్యకర్తలు గుర్తొచ్చారా అంటూ ప్రశ్నించారు బీజేపీ నేత రఘునందన్ రావు. ఉద్యమకారులకు సీట్లు ఇస్తామంటున్న కేటీఆర్ మాటను నిలబెట్టుకోవాలని సవాల్ చేశారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ తో బీఆర్ఎస్ 100 కోట్ల రూపాయలు దోచుకుంది అంటూ ఆరోపించారు. పొత్తు కుదరదని మోదీ చెప్పిన రోజే బీజేపీ, బీఆర్ఎస్ మధ్య తెగదెంపులయ్యాయన్నారు. ఎంఐఎంతో నిన్నటి వరకు బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుందని, అదే ఎంఐఎంతో ఇప్పుడు కాంగ్రెస్ దోస్తీ చేస్తోందని అన్నారు రఘునందన్ రావు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు హరీష్ అంటే, పార్టీలో కష్టపడే కార్యకర్తలకి గుర్తింపు ఇస్తాం అంటే ఎన్ని రోజులు ఇవ్వలేదని ఒప్పుకురు కదా. ఇంకో మరి చెప్తున్నాయండి, ఉద్యమకారులకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం. ఎన్నేళ్ల తర్వాత 2001 ఏప్రిల్ జలదృశ్యం కాడికి మొదలుకుంటే
ఓడిపోయిన తర్వాత ఇవాళ కార్యకర్తలు గుర్తుకొచ్చారు, ఉద్యమకారులు గుర్తుకొస్తారు టీఆర్ఎస్ పార్టీ నాయకులకి. ఇది పూర్తిగా సిగ్గుచేటు. నిజంగా ఈ రెండు మాటలకి, ఈ రెండు పదాలకి మీకు అర్థం తెలిసినా, ఈ పదాలకు మీరు కట్టుబడేది ఉన్నా, మీకు ఒక పరీక్ష అనుకుంటారో, మీ నిజాయితీని మీరు నిరూపించుకుంటారో మీరు చెప్పాలి. రేపు ఎన్నికలు వస్తే ఏప్రిల్ 2024లో ఈ రెండు మాటలకు మీరు కట్టుబడి ఉంటారా? ఒకటి, ఉద్యమకారులకు సీట్లు ఇస్తాం. రెండు, పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలకి సముచిత స్థానం ఇస్తాం. ఈ రెండు మాటలకి మీరు కట్టుబడి మీ నీతిని, మీ నిజాయితీని నిరూపించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు రామ మందిర నిర్మాణాన్ని, రామ మందిరంలో నిన్న జరిగిన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రపంచం అంతా ఉత్కంఠతో ఎదురు చూస్తే ఈ దేశంలో ఉండి ఆ కార్యక్రమానికి రానటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసేట బీఆర్ఎస్ ని గతం చేస్తాయంట. అన్న వ్యక్తులు అనుకుంటే పార్టీలు గతం కావన్నా. సొంత పార్టీ నేతలకు ఎంపీ సోయం బాపురావు చురకలంటించారు. జిల్లాల్లో పోస్టర్లు పెడితే లీడర్లు అయిపోరని, మొదటి నుంచి కూడా కష్టపడ్డ వారికే టికెట్ ఇస్తారంటూ కామెంట్ చేశారు. తెలంగాణలో ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ టికెట్కే ఎక్కువగా డిమాండ్ ఉందని, నిన్న మొన్నటి వరకు బీజేపీ జెండా మోసేవారు కూడా లేరన్నారు. మంచిగా పనిచేసిన వారికి టికెట్ వస్తుందన్న ఆయన, ఇక తాను ఎంపీగా గెలిచాకే ఆదిలాబాద్ పార్లమెంట్లో 4 ఎమ్మెల్యేలు బీజేపీ గెలిచిందన్నారు బాపురావు. కానీ ఇవాళ ఎక్కడ చూసిన ఆదిలాబాద్ జిల్లాలో ఉండే నాయకులు కూడా మన పార్లమెంట్ అంటే ఇంత విచిత్రమైన పార్లమెంట్ అనేది దీని మధ్య అర్థమవుతుంది. కాబట్టి ఏదైనా భారతీయ జనతా పార్టీని మొదటి నుంచి ఎవరైతే కష్టపడలో వాళ్ళకే భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా ఆ బాధ్యతలు అర్థమవుతుంది తప్ప 10 లక్షల కోట్ల నుంచి మరి కార్యకర్తలు వినియోగించి ఇంకో చేస్తానంటే అది కాంగ్రెస్ పార్టీలో లేకపోతే టీఆర్ఎస్ పార్టీలో జరుగుతుంది. కానీ భారతీయ జనతా పార్టీలో జరగడం సందర్భంగా నేను తెలియజేస్తాను. భారతీయ జనతా పార్టీ సూర్యబాబురావు మంచి పనిచేస్తుందంటే సూర్యబాబురావు మంచి చేయలేదు అంటే ఇవ్వకపోవచ్చు. కానీ భారతీయ జనతా పార్టీని సూర్యబాబురావు గెలిచిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో 4 ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. అదే రకంగా 2 నియోజకవర్గాలలో 2వ స్థానంలో రావడం జరిగింది. వైసీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. పార్టీతో పాటు ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేశారు. నియోజకవర్గంలో అనిశ్చితి నెలకొందని, అయితే ఆ అనిశ్చితికి తాను కారణం కాదని అన్నారు. ఈ అనిశ్చితి వల్ల పార్టీకి తనకు ఎలాంటి ఉపయోగం లేదని స్పష్టం చేశారు ఆయన. 4 సంవత్సరాలు కూడా ఎంపీగా నన్ను నర్సరావుపేట ప్రజలు ఆదరించి భారీ మెజార్టీ, ఎప్పుడు కనీవిని అడిగిన మెజార్టీ, దాదాపు 1,55,000 పైగా మెజార్టీతో నన్ను పార్లమెంట్కి పంపించడం జరిగింది. ఈరోజు ఒక అనిశ్చితి నెలకొంది రాజకీయంగా. దానికి అది అనిశ్చితి క్రియేట్ చేయడానికి నేను చేసింది కాదు, లేకపోతే ఆ అనిశ్చితి కోరుకుంది నేను కాదు. దాని వల్ల ఎక్కువగా ఏదైతే ఈ కన్ఫ్యూజన్ అంతా ఉందో దీనివల్ల అటు పార్టీకి ఉపయోగం లేదు, ఇటు నాకు ఉపయోగం లేదు. మరీ ముఖ్యంగా క్యాడర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో గడిచిన 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి ఏదైతే నడుస్తూ ఉందో దానివల్ల వారికి కూడా ఎటు వెళ్ళాలా, ఏం చేయాలా, ఏ డైరెక్షన్లో పోవాలనేది అర్థం కాని పరిస్థితిలో వారందరూ కూడా ఉండటం జరుగుతూ ఉంది. దానికి ఏదో ఒక విధంగా తెరవించాలి, ఏదో ఒక విధంగా ఫుల్ స్టాప్ పెట్టాలనేదే మా ఉద్దేశం. ఎక్కడో చోట దానికి ఒక సొల్యూషన్ అనేది మనం ఎతకాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఇలా వెళ్తే అటు క్యాడర్కి ఉపయోగం ఉండదు, పార్టీకి ఉండదు. మీ అందరికీ తెలిసిందే 15 రోజుల నుంచి కూడా సరే కొత్త క్యాండిడేట్ తీసుకొద్దాం అనేది ఒక ప్రపోజల్ అంతా కూడా బయటకు రావడం జరిగింది. నేను మాట్లాడిన తర్వాత ఇంకా బయటకు రావడం జరిగింది. దానివల్ల కొద్దిగా అందరూ కూడా కన్ఫ్యూజన్కి గురవుతూ ఉన్నారు. ఇందాక చెప్పినట్లు నేను కోరుకుంది కాదు, నేను చేసింది కాదు. ఇది వేరు కారణాల వల్ల ఇలా ఫ్లైఓవర్ వచ్చి దానికి తెరదించుతూ నేను ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నానో పార్టీ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తా ఉన్నాను ఇమీడియట్ ఎఫెక్ట్. ఇదిలా ఉంటే నర్సరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు రాజీనామాపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్పందించారు. రాజీనామా అతని వ్యక్తిగతమని, కృష్ణదేవరాయల రాజీనామాతో పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. సామాజిక న్యాయం కోణంలోనే కృష్ణదేవరాయలకు గుంటూరు ఎంపీ స్థానం అధిష్టానం సిఫార్సు చేసిందన్నారు. ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలనే ఆలోచనతో
నర్సరావుపేట పార్లమెంట్ ఎంపీగా బీసీకి ఇవ్వాలని ఒక ఆలోచన చేశారు. దానిలో భాగంగానే గుంటూరు పార్లమెంటుకి పోటీ చేయాలని కృష్ణదేవరాయలు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోరటం జరిగింది. అది డిస్కషన్ నడుస్తూ ఉంది. అలాపై సడన్గా ఎందుకు చేశారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ నర్సరావుపేట సీట్ అయితే పార్టీ నిర్ణయం మేరకు ఒక బీసీకి ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఖచ్చితంగా రేపు బీసీకి ఇవ్వబోతా ఉన్నాం నర్సరావుపేట. దాంట్లో ఏదైనా పార్టీ ఆదేశాల మేరకు ఎవరైనా సరే నడవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆయన రాజీనామా ఏ ఉద్దేశంతో చేశారో ఆయన ఆలోచన ఏంటో కూడా మాకు అర్థం కావట్లేదు. ఏదైనా పార్టీ నిర్ణయం ఏం తీసుకున్నా దానికి కట్టుబడి ఎవరైనా ఉండాల్సిందే. పార్టీ ఏం ఆదేశిస్తే అది చెయ్యాలి. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. ఆయన రాజీనామాను ఆమోదించినట్లుగా స్పీకర్ కార్యాలయం వెల్లడించింది. 2 ఏళ్ల క్రితం ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం సిద్దపట్టడంతో అప్పట్లో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే 2 ఏళ్ల నుంచి ఆయన రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించలేదు. ఈ రోజు ఆమోదించారు. సీఎం జగన్ పై మరోసారి వైఎస్ షర్మిల విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 25 ఎంపీలు ఇస్తే హోదా తెస్తానని అన్నారని చెప్పారు. కానీ జగన్ అన్న అధికారంలోకి వచ్చాక స్వలాభం కోసం చూసుకున్నారే తప్ప ఈ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా హోదాపై ఉద్యమం చేసింది లేదన్నారు. 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని మాట్లాడిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మరిచిపోయారని ఎద్దేవా చేశారు. విజయనగరం కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో షర్మిల మాట్లాడారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు నేను వచ్చి మీకు చెప్తే మీరు వినేటట్టు లేదు. మీ అందరికీ గత 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నారు. రాష్ట్రం విడిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ అనింది. చంద్రబాబు గారు 5 సంవత్సరాలు సరిపోదు 10 సంవత్సరాలు, బీజేపీ పార్టీ 5 సంవత్సరాలు సరిపోదు 10 సంవత్సరాలు కావాలి అని చెప్పారు. బీజేపీ పార్టీకి ఓటేయండి, మేము అధికారంలోకి వస్తే బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే 10 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తాము అని చెప్పారు. చంద్రబాబు గారేమో 10 సంవత్సరాలు కూడా సరిపోదు, మాకు 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలి అని చెప్పారు. తీరా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినాక స్పెషల్ స్టేటస్ కోసమే నేను బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాను అని చెప్పి బీజేపీ పార్టీ ఇచ్చిన మంత్రి పదవులు కూడా అనుభవించి ఏపీని చీల్చిన పార్టీలో చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని విమర్శించారు సీఎం జగన్. అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత నిధులు విడుదల చేసిన సీఎం జగన్ పక్క రాష్ట్రంలో ఉండే దత్తపుత్రుడు చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్ అంటూ పవన్ కళ్యాణ్ పై పరోక్ష విమర్శలు గుప్పించారు. చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్లు కొందరు బీజేపీలో తలదాచుకున్నారని, మోసాలు కుట్రలు కుతంత్రాలు చేయటమే వారి అజెండా అంటూ ఆరోపించారు. చంద్రబాబుకేమో స్టార్ క్యాంపెయినర్లు దండిగా మంది ఉన్నారు. స్టార్ క్యాంపెయినర్లు అంటే బాబును కోసం చంద్రబాబును భుజానెత్తుకొని మోసే ముఠ చాలా మంది ఉన్నారు. ఆయన ఏ మంచి చేయకపోయినా, ఆయన ఏ స్కీములు ఇవ్వకపోయినా, ఆయన మోసాలే చేసినా కూడా ఆయన గురించి డంకా బజాయించేందుకు, ఆయనను భుజాన ఎత్తుకునేందుకు చాలా మంది స్టార్ క్యాంపెయినర్లు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నారు. మన రాష్ట్రంలో ఎవరు ఉండరు, పక్క రాష్ట్రంలో ఉంటారు. వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ సంసారాలు, వాళ్ళ కాపురాలు అన్ని పక్క రాష్ట్రంలోనే ఉంటాయి. పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్ గా ఉన్న దత్తపుత్రుడు వీళ్లకు ఒక స్టార్ క్యాంపెయినర్ అయితే, పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్ గా ఉన్న ఆ చంద్రబాబు నాయుడు గారు వదిన గారు పక్క పార్టీలోకి వెళ్ళి చంద్రబాబుకు మరొక స్టార్ క్యాంపెయినర్. వీళ్ళు కాక రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం అంతా కూడా
చంద్రబాబును జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతూ ఉన్న ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లు, వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉన్నారు. బీజేపీలో తాత్కాలికంగా తలదాచుకున్నా అది కూడా చంద్రబాబు ప్రయోజనాల కోసం తలదాచుకున్న పసుపు కమలాలన్నీ కూడా బాబుకు ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లుగా కూడా వాళ్ళంతా కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్ర విభజన చేసి ఏపీని మోసం చేసిన కాంగ్రెస్ ఎప్పుడో భూస్థాపితం అయిందన్నారు. ఆ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం తమకు లేదన్నారు. తాము చేసిన అభివృద్ధి తమ పార్టీని గెలిపిస్తుందన్నారు. ఈ నెల 31వ తేదీ మంగళగిరిలో భారీ స్థాయిలో సాధికార యాత్ర జరుగుతుందని, మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి గెలుపు ఖాయమని అన్నారు విజయసాయిరెడ్డి. కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో ఏనాడో చచ్చిపోయింది. ఆంధ్ర రాష్ట్రాన్ని విడదీసి ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తీరని అన్యాయం చేసి కొన్ని జనరేషన్స్ తో పాటు ఈ యొక్క జనరేషనే కాదు, రాబోయేటటువంటి జనరేషన్స్ కూడా తీరని ద్రోహం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ యొక్క కాంగ్రెస్ పార్టీని చేసినటువంటి ద్రోహాన్ని ప్రజలు ఏ రోజు మర్చిపోరు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర పుటల్లో కలిసిపోయింది అన్నటువంటిది ఒక యథార్థం. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని, ఇప్పుడు ఆ పార్టీ ఎవరికీ గుర్తే లేదని మంత్రి అమర్నాథ్ ఎద్దేవా చేశారు. వైఎస్ షర్మిలను రాజశేఖర్ రెడ్డి బిడ్డగా వ్యక్తిగతంగా అభిమానిస్తాం, కానీ సీఎం జగన్ పై అనవసర కామెంట్స్ చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోబోమని అన్నారు. షర్మిల వచ్చినంత మాత్రాన వైసీపీకి ఏమీ జరగదని, ఆమె ప్రభావం తమ పార్టీపై ఉండబోదన్నారు. అసలు ఏ పార్టీ, ఆ పార్టీకి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటి, లేని పార్టీకి ఒక కొత్త అధ్యక్షులు ఏంటి, అసలు ఆ పార్టీ గురించి ఈ రాష్ట్రంలో ఎవరైనా మాట్లాడుకుంటున్నారా? అన్నీ చూసి మనం మాట్లాడాలి తప్ప ఏది పడితే అది మనం మాట్లాడి ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే ఎవరికో ఉపయోగపడుతుంది అనుకోవడం అనేటువంటిది హాస్యాస్పదం, అమాయకత్వం. దయచేసి మాకు వ్యక్తిగతంగా వారంటే అపారమైనటువంటి గౌరవం ఉంది. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా, లేకపోతే జగనన్న సోదరిగానో, లేకపోతే ఇంకోటో మాకు అపారమైనటువంటి గౌరవం ఉంది. దయచేసి రాజకీయ విమర్శలు చేసి ముఖ్యమంత్రి గారినో లేదా మా రాజకీయ పార్టీనో విమర్శిస్తే వేరొకరికి ఉపయోగపడుతుంది అనేటువంటి విధంగా వారు మాట్లాడడం అనేటువంటిది మంచిది కాదనేటువంటిది నా అభిప్రాయం. రాబోయే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సన్నద్దమవుతోంది ఏపీ కాంగ్రెస్. అందుకోసం అభ్యర్థుల వేట మొదలుపెట్టింది. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీకి ఇంట్రెస్ట్ చూపిస్తున్న ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని పార్టీ నిర్ణయించింది. రేపు విజయవాడలో తొలి అప్లికేషన్ తీసుకోనున్నారు ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్. మొత్తం 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది తాజా, మాజీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని ఏపీ పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. జిల్లా పర్యటనలో ఉన్న వైఎస్ షర్మిలను నేరుగా కలిసి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు ఆశావాహులు. ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలను ఖాతాలో వేసుకునేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రాజ్యసభ ఎంపీలైన వేమిరెడ్డి, కనకమేడల, సీఎం రమేష్ పదవీకాలం ముగిసింది. ఇందులో ఒకటి వైసీపీ సిట్టింగ్ స్థానం కాగా మిగతా 2 టీడీపీ వారు. ప్రస్తుతం ఎమ్మెల్యేల సంఖ్యాబలం పరంగా 3 స్థానాలు వైసీపీకే దక్కే అవకాశం ఉంది. దీంతో ఈసారి వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, జంగాలపల్లి శ్రీనివాస్ను రాజ్యసభకు పంపించాలని సీఎం జగన్ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. అయితే ఇన్ఛార్జీల మార్పుతో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు హైకమాండ్పై అసంతృప్తిగా ఉన్నారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల మాదిరిగా క్రాస్ ఓటింగ్ జరగకుండా వైసీపీ జాగ్రత్త పడుతోంది. పార్టీ మారిన 4 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు వైసీపీ ఫిర్యాదు చేసింది. త్వరలోనే పార్టీ మారిన 4 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేలా హైకమాండ్ పావులు కదుపుతోంది. గుంటూరు జీజీహెచ్కు ఎమర్జెన్సీ పేషెంట్లు అత్యధికంగా వస్తున్నారని అన్నారు మంత్రి విడుదల రజని. రోగుల సంఖ్య పెరగడంతో నూతనంగా 24 బెడ్లను ప్రారంభించామన్నారు మంత్రి. పేదలకు ఆరోగ్యాన్ని అందించడమే సీఎం జగన్ లక్ష్యమన్నారు. దూర ప్రాంతాల నుంచి వస్తున్న పేషెంట్స్ కు ఇబ్బందులు లేకుండా చూడాలని జీజీహెచ్ వైద్యులకు మంత్రి విడుదల రజని ఆదేశించారు. ఫ్రంట్ లైన్ లో ఉంది ముఖ్యమంత్రి గారి ఆశయాన్ని ఈ రోజు మన ప్రభుత్వానికి ఒక మంచి పేరు వచ్చే దిశగా మీరందరూ ముందు నడిపిస్తున్నారు. కాబట్టి మీ సేవలు ఎప్పటికీ కూడా ఖచ్చితంగా మేము గుర్తించుకుంటాము. మీ సేవలని
ఎంత 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 అప్రిషియేట్ చేసినా కూడా అది తక్కువ అవుతుంది. కాబట్టి మీరు ఇదే స్పిరిట్ లో ఇలాగే ప్రతి ఒక్కరు కూడా పనిచేసి అలాగే ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ కావచ్చు, మన జీజీఎస్ ఫ్యాకల్టీ అందరూ ఎవ్రీబడి నర్స్ దగ్గర నుంచి కూడా తీసుకున్న డాక్టర్స్ దగ్గర వరకు, స్పెషాలిటీ డాక్టర్స్ దగ్గర వరకు ఎవరిని తీసుకున్నా కూడా అందరూ టీం వర్క్ చాలా చక్కగా మన హాస్పిటల్ కి మంచి పేరు వచ్చేలాగా మీరు పనిచేస్తున్నారు. మీరు ఇదే స్పిరిట్ లో కూడా ముందు ముందు పనిచేయాలి. మీకు కన్సర్న్స్ ఏమున్నా కూడా మేమంతా ఉన్నాము. కాబట్టి మీరు ఏమున్నా కూడా ఎప్పటికప్పుడు మా దృష్టికి తీసుకొస్తున్నారు. ఇదే స్పోర్టివ్ స్పిరిట్ లో ఇదే చక్కగా ఎంతూజియాజంతో మీరు పనిచేసి ఒకవైపున మన ముఖ్యమంత్రి గారు జగన్ ప్రభుత్వానికి మంచి పేరు, అలాగే ఎక్కడ ఉన్నటువంటి నైబర్హుడ్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చినటువంటి ప్రతి పేషెంట్ కి కూడా ఒక మంచి సాటిస్ఫాక్షన్ ని ఈ రోజు ప్రభుత్వం పట్ల ఒక మంచి ఆశీస్సులు ఇచ్చే. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా అసోంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ట్రాఫిక్ కారణాల దృష్ట్యా రాహుల్ యాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు, రూట్ మార్చుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా రాహుల్ ముందుకే సాగడంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో గువాహటిలో కాంగ్రెస్ శ్రేణులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ భారత్ జోడో న్యాయ యాత్రను అడ్డుకోవడంపై రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఇదే మార్గంలో బీజేపీ నేతలు బజరంగ్ దళ్ యాత్ర చేసినప్పుడు అడ్డుకోలేదు. బీజేపీ చీఫ్ నడ్డా కూడా యాత్ర నిర్వహించారు. అప్పుడు వారిని ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు తమను మాత్రం ఆపుతున్నారని అన్నారు. బారికేడ్లు పెట్టి అడ్డుకుంటున్నారు అంటూ రాహుల్ మండిపడ్డారు. తాము చట్టాన్ని అతిక్రమించి ఏ పని చేయబోమని చెప్పారు. ప్రజలను కలవనీయకుండా బీజేపీ కుట్ర చేస్తోంది అంటూ విమర్శించారు. असम के चीफ मिनिस्टर यात्रा के अगेंस्ट कर रहे हैं. सबसे पहले इससे यात्रा का फायदा हो रहा है. जो पब्लिसिटी हमें शायद नहीं मिलती वो असम के चीफ मिनिस्टर और शायद उनके पीछे अमित शाह हमारी मदद कर रहे हैं, तो उससे तो हमारा फायदा ही फायदा है. और मेन इशू आज असम में यात्रा बन गया है. ठीक है, अब जहां तक मंदिर में जाने का रोकना, कॉलेज में जाने से रोकना, अब यहाँ पे पद यात्रा रुकवानी, ये तो इनकी स्टाइल है, इंटिमिडेशन टैक्टिक. కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పొలిటికల్ ప్రోగ్రామ్స్ కు సెలవు ప్రకటిస్తారు గానీ దేశ ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుక రోజున మాత్రం సెలవు ఇవ్వరని మమతా మండిపడ్డారు. అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ వేడుకను కేంద్ర ప్రభుత్వం పొలిటికల్ గా వాడుకుంది అని దీదీ ఆరోపించారు. సుభాష్ చంద్రబోస్ జయంతి రోజున దేశవ్యాప్తంగా సెలవు ప్రకటించాలని, తన జీవితాంతం పోరాడాలని, ఆ విషయంలో తాను విఫలమయ్యానన్నారు. తాను క్షమించండి అన్నారు మమత. అయోధ్యలోని రామమందిరంలో బాలరాముడు కొలువుదీరాడు. గర్భగుడిలో జరిగిన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూసి యావత్ దేశం పులకించిపోయింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా కార్యక్రమం జరిగింది. అక్కడ కొలువైన బాలరాముణ్ణి ఇప్పటి వరకు రామ్ లల్లా అని పిలిచారు. ఇప్పుడు బాలరాముడి పేరును మార్చారు. ఇకపై రామ్ లల్లాను బాలక్ రామ్ గా పిలవనున్నట్లు ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. ఆలయంలో కొలువుదీరిన శ్రీరాముడు 5 ఏళ్ల పసిబాలుడని, అందుకే బాలక్ రామ్ పేరును నిర్ణయించామని చెప్పారు. ఇకపై ఆలయాన్ని బాలక్ రామ్ మందిర్ గా పిలుస్తామని అన్నారు. అయోధ్యలో మొదటి రోజు 5 లక్షల మంది బాలరాముణ్ణి దర్శించుకున్నారు. దర్శనం కోసం ఒక్కసారిగా జనం పోటెత్తడంతో అయోధ్య కిక్కిరిసిపోయింది. అయోధ్యలో ట్రాఫిక్ జామ్ తో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ సమస్యతో పాటు పలుచోట్ల పోలీసులు ఆంక్షలు విధించారు. అయోధ్య రామాలయానికి చేరుకునేందుకు 3 కిలోమీటర్ల నుంచి భక్తులు కాలినడకన వెళ్లాల్సి వస్తోంది. భక్తులందరూ ఒకేసారి రావద్దని ఆలయ కమిటీ విజ్ఞప్తి చేస్తోంది. అయోధ్య రామమందిర్ దగ్గర తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. మధ్యాహ్నం స్లాట్ దర్శనానికి భక్తులు పోటెత్తడంతో రద్దీని నియంత్రించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే భక్తులు ఒక్కసారిగా ఆలయానికి రావడంతో ఈ తోపులాట చోటు చేసుకుంది. భక్తుల రద్దీని నియంత్రించేందుకు సరిపడా సిబ్బంది లేకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు ఉదయం నుంచి భక్తుల తాకిడి తీవ్రంగా ఉండటంతో రద్దీని నియంత్రించలేకపోతున్నారు. అయోధ్య పేరుతో సైబర్ మోసాలకు అప్పుడే తెరలేచింది. భక్తి మాటన ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడేందుకు సిద్దమయ్యారు కేటుగాళ్లు. దీంతో భక్తులను సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ అలర్ట్ చేశారు. రామమందిర్ పేరుతో వచ్చే మెసేజ్లపైన జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వీఐపీ ఎంట్రీ పాస్లు, ప్రసాదం పేరుతో క్యూఆర్ కోడ్ తయారు చేస్తున్నారని, అలాంటి వారి పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయోధ్య పేరుతో నకిలీ వెబ్సైట్లు క్రియేట్ చేస్తున్నారని, ప్రసాదం డెలివరీ పేరుతో క్యూఆర్ కోడ్ పంపిస్తే
పోలీసులను సంప్రదించాలని సూచించారు. రామ మందిర్ నుంచి ఎలాంటి లింక్స్ వచ్చినా క్లిక్ చేయవద్దని సైబర్ సెక్యూరిటీ అలర్ట్ చేసింది. ఈ నెల 25 నుంచి హైదరాబాద్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇదివరకే హైదరాబాద్ కు చేరుకున్న ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ తో బిజీగా ఉన్నారు. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో తొలి 2 టెస్టులకు దూరంగా ఉండగా, ఇంగ్లాండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ వ్యక్తిగత కారణాలతో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఇంగ్లాండ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ లో కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేస్తాడా లేదా అన్న విషయమై భారత జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ క్లారిటీ ఇచ్చాడు. ఈ సిరీస్ లో రాహుల్ వికెట్ కీపింగ్ చేసేది లేదని కరాఖండిగా చెప్పాడు. రాహుల్ కేవలం బ్యాటర్ గా మాత్రమే కొనసాగుతాడని అన్నారు. Considering it's 5 test matches and playing on in these conditions, we felt we would go with we would go with another keeping option, considering the weather, considering the conditions. So it'll be obviously a selection toss up between the two other keepers that we have. టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ బ్యాడ్మింటన్ గేమ్ లో అదరగొడుతున్నారు. తమిళనాడులో జరిగిన స్టేట్ లెవెల్ బ్యాడ్మింటన్ టోర్నీలో మధురై తరపున మిక్స్డ్ డబుల్స్ లో ఆడి టైటిల్ సాధించారు. తనకు వచ్చిన బ్యాడ్మింటన్ ఛాంపియన్ కప్ తో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో నివేద షేర్ చేయడంతో ఫ్యాన్స్ నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. బెస్ట్ కోచ్ అంటూ హ్యాష్ ట్యాగ్ తో తన సంతోషాన్ని పంచుకుంది. ఇక వాట్ నెక్స్ట్ అంటూ అందరిలోనూ ఆసక్తిని పెంచింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. బ్యాంక్ ప్రధాన షేర్లలో అమ్మకాల ఒత్తిడితో భారీగా నష్టపోయాయి. ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు కిందకు లాగాయి. దీంతో ఇంట్రాడే గరిష్టాల నుంచి సెన్సెక్స్ 1600 పాయింట్లు కోల్పోగా నిఫ్టీ 21,250 పాయింట్లకు దిగువకు చేరింది. సోనీ కంపెనీతో డీల్ రద్దు కావడంతో జీ షేర్లు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 71,868 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. కాసేపు లాభాల్లో కొనసాగిన సూచీ తర్వాత నష్టాల్లోకి జారుకుంది. ఏ దశలోనూ కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో సూచీలో భారీ నష్టాలు నమోదయ్యాయి. ఇంట్రాడేలో 72,039 పాయింట్ల వద్ద గరిష్టాలను నమోదు చేసిన సూచీ 70,231 పాయింట్ల వద్ద కనిష్టానికి చేరుకుంది. చివరికి 1,053 పాయింట్ల నష్టంతో 70,370 పాయింట్ల వద్ద ముగిసింది. అటు నిఫ్టీ సైతం 325 పాయింట్ల నష్టంతో 21,246 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్తా